హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు శుభవార్త చెప్పారు. అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఈ జూలై నెలలో విడుదల చేయబోతున్నారు. సో జూలై నెలలో ఏ తేదీన విడుదల చేయబోతున్నారు, ఎవరెవరు అర్హులు, అలాగే ఈ పథకానికి సంబంధించి ఒక కొత్త వెబ్సైట్ని కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నారు. సో ఆ వెబ్సైట్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఏపీలోని రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభావ పథకం నిధులు విడుదలపై క్లారిటీ వచ్చేసింది. అన్నదాత సుఖీభావ పథకం కింద అర్హులైన రైతులకు ఏడాదికి 20,000 రూపాయలు అందించనుంది ఏపీ ప్రభుత్వం. అయితే అన్నదాత సుఖీభావ తొలి విడత నిధులు విడుదలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. జూలై నెలలో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన నిధులు విడుదల చేస్తుందన్న చంద్రబాబు పీఎం కిసాన్ యోజన నిధులతో కలిపి అన్నదాత సుఖీభావ పథకం డబ్బులు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు పీఎం కిసాన్ యోజన డబ్బులు విడుదల చేసిన రోజే అన్నదాత సుఖీభావ పథకం డబ్బులు కూడా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామన్నారు. పీఎం కిసాన్ యోజన సాయాన్ని కేంద్రం 3 విడతల్లో అందిస్తుందని, అప్పుడే అన్నదాత సుఖీభావ పథకం డబ్బులు కూడా జమ చేస్తామని చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. మరోవైపు పీఎం కిసాన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఏటా 3 విడతల్లో 6,000 రూపాయలు అందించనుంది. ఈ సాయానికి రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు జత చేసి ఏటా అర్హులైన రైతులకు 20,000 రూపాయలు 3 విడతల్లో అందించనుంది. తొలి విడత నిధులు జూన్ నెలాఖరులో విడుదల చేస్తారని వార్తలు రాగా కేంద్రం పీఎం కిసాన్ యోజన నిధులు విడుదల చేయలేదు. దీంతో ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ డబ్బులు విడుదల కూడా వాయిదా పడింది. జూలై నెలలో విడుదల చేస్తామని చంద్రబాబు తాజాగా వెల్లడించారు. అన్నదాత సుఖీభావను అర్హులైన ప్రతి రైతు ఖచ్చితంగా పొందాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే వారి కోసం ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ని రెడీ చేసింది. దాని పేరు అన్నదాత సుఖీభావ .ap.gov.in అని ఉంటుంది. మీరు ఒకసారి ఈ సైట్కి వెళ్ళి చూడొచ్చు. ఇంకా ఇది తయారీ దశలో ఉంది. ఓ వారంలో రెడీ అయిపోవచ్చు. ఇందులో లబ్ధి పొందే రైతులు తమ పేరును చెక్ చేసుకోవచ్చు. అలాగే తమకు డబ్బు రాకపోతే ఎందుకు రాలేదో కూడా తెలుసుకోవచ్చు. ఇందుకు ఆధార్ నెంబర్ ద్వారా తెలుసుకుని ఏర్పాటు చేశారు. అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ పథకం కింద ఏపీలో మొత్తం 47.70 లక్షల రైతు కుటుంబాలను అర్హులుగా గుర్తించింది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికీ గ్రామ లేదా వార్డు సచివాలయాల సర్వే ద్వారా 98 మందికి ఈకేవీసీ పూర్తి చేశారు. మరో 61,000 మందికి పూర్తి చేయాల్సి ఉంది. ఓ 10 రోజుల్లో వారికి కూడా పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. సొంత భూమి ఉన్న డీ పట్టాదారులు, ఎస్ఐన్ భూమి ఉన్నవారు, ఈనం భూములు కలిగిన రైతులు కూడా ఈ పథకం పొందేందుకు అర్హులే. భూమి లేని ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర వర్గాలు, కౌలు రైతులు తమ పేరును ఈ పంటలో నమోదు చేసుకోవాలి. వారికి గుర్తింపు కార్డులు ఇస్తారు. వారికి అర్హతలను పరిశీలించి అన్నదాత సుఖీభావ ఇస్తారు. సో అన్నదాత సుఖీభావకు సంబంధించి రైతులకు ఏ సమస్య ఉన్నా రెవెన్యూ అధికారులను కలిసి సమస్య చెప్పాలి. వారన్నీ పరిశీలించి ఈ పథకానికి అర్హులుగా అయ్యేలా చేస్తారు. అలాగే వెబ్సైటు అందుబాటులోకి వచ్చాక అందులో కూడా అభ్యర్థనలను స్వీకరిస్తారని ప్రభుత్వం తెలిపింది. సో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి జూలై మొదటి వారం లోపు, అంటే జూలై 10వ తేదీ వచ్చే లోపు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనకు ఇంకా డేట్ ప్రకటించలేదు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తుందో అప్పుడే ఈ అన్నదాత సుఖీభావ పథకాన్ని విడుదల చేస్తారు. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.